నిన్న మేము చేసిన జామ్ వీడియో చూసి ఇద్దరు కస్టమర్స్ అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. వాళ్ళకి కూడా ఇలా హోమ్ మేడ్ జామ్ కావాలని చెప్పి ఒకళ్ళు హైదరాబాద్ నుంచి అండ్ ఇంకొకళ్ళు విజయవాడ నుంచి కాంటాక్ట్ చేశారు. హైదరాబాద్ వాళ్ళేమో స్ట్రాబెరీ జామ్ ఆర్డర్ చేశారు అండ్ విజయవాడ వాళ్ళేమో 3 టైప్స్ ఆఫ్ జామ్స్ కావాలన్నారు. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ వీడియోకి ఇలా రెస్పాన్స్ రావటం. సో ఈరోజు స్ట్రాబెరీ జామ్ వచ్చేసి 2 బ్యాచెస్లో చేయాలి, ఎందుకంటే 2 kg ఆర్డర్ వచ్చింది. అండ్ మిక్స్డ్ ఫ్రూట్ అండ్ మ్యాంగో జామ్ వచ్చేసి 1 kg ఈచ్ ఆర్డర్ వచ్చింది. సో అకార్డింగ్గా మేము చేయాలి. ఈ జామ్ ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్. లెట్స్ ఎంత టైం పడుతుందో. సో ఈరోజు మీకు కూడా మేము చేసే జామ్స్ మీకు చూపిస్తాము, ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. సో లెట్స్ గో. ఫస్ట్ మిక్స్ ఫ్రూట్ జామ్కి మేము గ్రేప్స్ ఇలా హాట్ వాటర్లో సోక్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్, పోమోగ్రానేట్, యాపిల్, ఆరెంజ్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాము. మీకు చెప్పాను కదండి ఫస్ట్ వీడియోలో స్ట్రాబెరీ జామ్ 2 బ్యాచెస్ చేయాలని. ఇది ఫస్ట్ బ్యాచ్ అనమాట, కూల్ అవుతుంది. సెకండ్ బ్యాచ్ అనేది తర్వాత లాస్ట్లో చేయాలి, ఇంకొక బ్యాచ్. సో ఇలా కట్ చేసిన ఫ్రూట్స్లోకి మ్యాంగో ప్యూరీ యాడ్ చేశాను. టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకుంటే మిక్స్ ఫ్రూట్ జామ్లోకి. నెక్స్ట్ కొంచెం ఒక 1/2 to 1 glass వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అన్ని కొంచెం ఇందులోకి లోపలికి డిప్ అయితే ఉండాలి, వాటర్ లెవెల్ కొంచెం పైకి ఉండాలి. అప్పుడు అనేది కుకింగ్ ప్రాసెస్ మనకి బాగుంటుంది అనమాట, ఎందుకంటే స్లోగా కుక్ చేస్తాం కదా ఇవన్నీ. సో వాటర్ అనేది కొంచెం సఫిషియెంట్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి ఇలా డిప్ అవ్వాలి, ఫ్రూట్స్ అనేవి డిప్ అయినట్టు ఉండాలన్నమాట. ఇలా స్లో టెంపరేచర్లో ఒక 1 hour పడుతుంది. సో చూడండి 1 hour అయిపోయింది ఆల్రెడీ. ఇందులోకి నేను కొంచెం స్ట్రాబెర్రీస్ కూడా యాడ్ చేసుకున్నానండి కలర్ కోసం. నెక్స్ట్ ఇలా కుక్ అయిన ప్యూరీని బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి సాఫ్ట్గా, ఎందుకంటే జామ్ కన్సిస్టెన్సీ కొంచెం స్మూత్గా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇలా బ్లెండ్ చేశాను. బ్లెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి షుగర్ అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని ఒక 15 to 20 minutes మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్లోగా కుక్ చేసుకోవాలి. అంతే, జామ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మేము మ్యాంగో జామ్ చేసాము. ఇలా 12 మ్యాంగోస్ ప్యూరీ తీసాము. ఇది సేమ్ ఇలాగే మిక్స్ ఫ్రూట్ జామ్ చేసినట్టే సేమ్ 1 hour స్లోగా కుక్ చేసుకోవాలి మ్యాంగో ప్యూరీని. 1 hour అయిన తర్వాత అప్పుడు మనం షుగర్ అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని 15 to 20 minutes సేమ్ ప్రాసెస్ చాలా స్లోగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత అది థిక్ అయ్యి కలర్ మారుతుంది. కలర్ మారిన తర్వాత ఇంకా స్టాప్ చేసేయాలి. చూడండి కలర్ అనేది ఇలా కొంచెం డార్క్ ఎల్లో షేడ్లోకి వస్తుంది. సో జామ్స్ అన్నీ ప్రిపరేషన్ అయిపోయిందండి. మ్యాంగో జామ్ చూడండి, ఇది కొంచెం కూల్ అయిన తర్వాత తీసాను, చాలా బాగా వచ్చింది టెక్స్చర్. ఈవెన్ టేస్ట్ కూడా సేమ్ రియల్ మ్యాంగో తిన్నట్టు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి స్ట్రాబెరీ జామ్. ఇది సెకండ్ బ్యాచ్. ఇది ఫస్ట్ బ్యాచ్ మీకు ఇందాక చూపించాను కదా, అది ఆల్రెడీ బాటిలింగ్ కూడా అయిపోయింది స్టెరిలైజ్ చేసుకుని, ఎందుకంటే ఇది ఈరోజే పంపించేయాలి హైదరాబాద్ వాళ్ళకి, అందుకని మేము ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇది నీట్గా. అండ్ ఇది వచ్చి మిక్స్ ఫ్రూట్ జామ్. ఇది కూడా చాలా బాగా వచ్చింది టెక్స్చర్ చూడండి, కొంచెం లైట్ ఆరెంజ్ అండ్ పీచ్ కలిపిన షేడ్లో వచ్చింది. ఇది చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది. సో చూసారు కదండి నేను జామ్స్ అనేది ఎలా ప్రిపేర్ చేశాను. 3 times డిఫరెంట్ బ్యాచెస్లో ఇండివిజువల్గా ఎలా ప్రిపేర్ చేశాను. సో ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాము. ఇది అరౌండ్ 1 o'clockకి లంచ్ తర్వాత స్టార్ట్ చేసాము. 8 o'clock అయ్యింది. ఈ 3 batches చేసేటప్పటికి 8 o'clock అయ్యింది. సో కూలింగ్ బట్ని కూల్ చేసి అన్నీ పక్కన పెట్టి ర్యాప్ చేసి పక్కన పెట్టుకున్నాము. రేపైతే మేము జార్స్ అన్నీ క్లీన్ చేసుకుని స్టెరిలైజ్ చేసి అప్పుడు మేము జార్స్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేసి ప్యాకింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాము. సో ప్యాకింగ్ అది ఎలా చేస్తామో రేపటి వీడియోలో నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో
బేకరీలో చేసే ఎవ్రీ అప్డేట్ మీకు వస్తుంది యూట్యూబ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.